నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వై డిడ్ యూ లైక్ సోనియా సో మచ్ అని చెప్పగలుగుతారా? అంటే ఏం చూసి ఇష్టపడ్డారంత అని? షీఈ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్ అండి. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, సో వాట్ ఎవర్ షీ డస్ అంటే ఎవరి మీద డిపెండ్ అవుతాను. షీ వాస్ టెల్లింగ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తూ ఉండే వెన్ షీఈస్ ఫ్రమ్ అంటే బీటెక్ ఆ లెవెల్లో కూడా తను ట్యూషన్స్ చెప్పి అందులో కొంచెం డబ్బులు పిల్లలకు డొనేట్ చేయడము. అంటే ఆ ఏజ్లో అంటే బీటెక్ లెవెల్ ఏజ్లో ఎప్పుడు డబ్బులు వస్తాయా ఆ డబ్బుల్లో కొంచెం జాబ్ చేయడం పక్కన పెట్టండి, పేరెంట్స్ కొంచెం డబ్బులు ఇస్తారా అందులో నుండి కొంచెం డబ్బులు తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళాలి పార్టీకి వెళ్ళాలి అనే ఆలోచన ఉండే దాంట్లో ట్యూషన్ చెప్పాలి అందులో డబ్బులు కొంచెం డొనేట్ చేయాలనేది ఆ ఏజ్లో రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ రైట్. అండ్ ఎలా తెలిసింది మీకు? ఇవన్నీ తెలుసుకున్నారా? సోనియా అని చెప్పారు, అంటే వాళ్ళ పేరెంట్స్ సోనియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఇది. అండ్ ఇవి కూడా చాలా ప్రాజెక్ట్ చేశారండి సోనియా. ఏంటి మనకు ఒక 10 to 15 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ ఈ రోజుకి కూడా వచ్చే డబ్బుల్లో తను షీల్ డొనేట్. అండ్ ఇప్పుడు మాట్లాడితే అందరు ఏంటంటే సోనియా ఒక ఆర్జీవీ దగ్గర 2-3 మూవీస్ చేశారు, ఇంకా వేరే ఒక 2-3 మూవీస్ చేశారు, యాక్ట్రెస్ అన్నట్టే మాట్లాడతారు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా యాక్ట్రెస్ అనే చూపించారు, యాక్ట్రెస్ లాగా వెళ్తున్నారని చూపించారు. ఆర్జీవి గారు కూడా ఏదో వీడియో పెట్టారు. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సోనియా ఎప్పుడు కూడా చెప్పలేదు అంటే లైక్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అని. మీకు తెలియని విషయం ఏంటంటే సోనియా ఈ సోషల్ వర్క్ కాకుండా షీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. మేము స్టార్ట్ చేసినప్పుడు ఫ్లై హై వాజ్ దేర్ అండ్ ఇన్ ద లాస్ట్ 3 years ఒక 4-5 డిఫరెంట్ వర్టికల్స్ మేము వి స్టార్టెడ్ న్యూ వర్టికల్స్ ఇన్ ఫ్లై హై. టూరిజం అని, లోన్స్ అని, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసామన్నట్టు. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ సోనియా ఇంటర్వెన్షన్ ఇన్ టు ద బిజినెస్. ఆబ్వియస్లీ కదా. అంటే అండ్ నేను చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే, ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో ఇన్ మై అబ్సెన్స్ సోనియా ఇస్ ద పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్స్. అమేజింగ్ కదా. అంటే అది కనిపిస్తుంది తనలో స్మార్ట్నెస్ అది. బట్ ఐ ఆల్వేస్ వండర్డ్ అంటే ఒక అందమైన అమ్మాయి స్క్రీన్ కి చాలా యాప్ట్ అని మంచి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ తో వచ్చిన తనకి వై షీ చోజ్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఒకటి యాక్టివిజం, ఒకటి సోషల్ వర్క్, ఒకటి దెన్ బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆర్ మేనేజర్. అంటే అందమైన అమ్మాయిలు పని చేయకూడదని కాదు, టిపికల్లీ అది ఈజీ రూట్ అనుకుంటారు చాలా మంది. ఫిల్మ్ యాక్ట్రెస్ అయిపోతే ఈజీగా అలా వెళ్ళుకుంటూ ఏదో ఒకటి ఒక రోల్స్ వస్తూనే ఉంటాయి, చేసుకుంటూ పోవచ్చు. సో అయితే అదే ఐ ఆల్వేస్ వండర్ ఇఫ్ సోనియా ఇస్ గోయింగ్ టు యాక్ట్. Yeah, why not? Yeah, she'll continue acting. But ఏం అబ్జెక్షన్ లేదు? You're not possessive? No, see, from the day when she's very picky with all the subjects she chose, right? So RGV గారి మూవీస్లో కూడా మీరు చూస్తే దిశ ఒకటి, కరోనా వైరస్ అండ్ వేరే మూవీస్లో కూడా షీ హ్యావ్ హర్ లిమిట్స్, షీ హ్యాస్ ద లిమిట్స్. సో మీరు తన డ్రెస్సింగ్లో కూడా చూస్తే మీరు తను అసలు బొట్టు కుంకుమ లేకపోతే బయటికి రాదు, అలా ఉంటారు. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటారు. అండ్ ఒకవేళ తను ఏ మూవీస్ అయినా చేయాలనుకుంటే షీ గాట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ అండి, చాలా ఆఫర్స్ వస్తాయి. బట్ షీఈస్ వెరీ పికీ అబౌట్ హర్ మూవీస్. రైట్. తను చాలా మంచి యాక్టివిస్ట్ అని చెప్పి నాకు తర్వాత ఎవరో చెప్పారు. గర్ల్ చిల్డ్రన్కి తను ఎడ్యుకేషన్కి దానికి వాడిని చూసుకోవడానికి తర్వాత ఇంకా చాలా చెప్పారు. ఐ వాజ్ లైక్ అవునా సోనియా మరి ఎందుకు తను ప్రొజెక్ట్ చేసుకోదు అనిపించింది. మీకు తెలుసా అవన్నీ? తెలుసు. అండ్ మేము పరిచయం అయిన తర్వాత కూడా మా కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు లెట్స్ సే నేను ఒక 100 రూపీస్ సంపాదిస్తే అందులో ఒక 10 రూపీస్ డొనేట్ చేయొచ్చు. సోనియా 100 రూపీస్ సంపాదిస్తే అందులో 10 డొనేట్ చేయొచ్చు. బట్ మనం ఇద్దరం కలిసి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 100 మందిని చేయొచ్చు కదా, ఇంకా 100 మందిని చదివించవచ్చు అనేది పాయింట్ అన్నట్టు. సో ఇనీషియల్గా తను ఒక 2-3 చదివించేది, నేను యూఎస్లో ఉన్నప్పుడు తనకు స్పాన్సర్ చేసేది. సో వెన్ మేమిద్దరం కలిసిన తర్వాత అంటే తను ఆశా ఫౌండేషన్ ద్వారా షీఈ్ అ ఫౌండర్ ఆఫ్ ఆశా ఫౌండేషన్. అండ్ నేను వచ్చిన తర్వాత విరాట్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది నాకు. సో రెండిట్లో నుండి కలిపి వి స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చిల్డ్రన్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 100 గర్ల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది టార్గెట్ అన్నట్టు. సో మీరు అదే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీ విరాట్ ఫౌండేషన్ అండ్ తన ఆశా ఫౌండేషన్ కలిసి 100 గర్ల్ చిల్డ్రన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ 100 గర్ల్ చిల్డ్రన్ అనే ప్రాజెక్ట్తోని వి స్టార్టెడ్ అండి. ఆల్మోస్ట్ ఒక 16-17 గర్ల్ చిల్డ్రన్కి ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్. వేర్ ఆర్ దే ఆల్ బేస్డ్? ఎక్కడ వీళ్ళందరూ? 2 తెలుగు స్టేట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు సోనియా ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందులో ఒక 2-3 ఎంప్లాయీస్ వాళ్ళ కిడ్స్కి కూడా అవి ప్రొవైడ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ ట్యూషన్ ఫీ, బుక్స్, స్కూల్ యూనిఫామ్ అదంతా. తనకు చాలా ప్యాషన్ ఉన్నట్టుంది అంటే టు హెల్ప్ పీపుల్. ఏముంది ఎప్పుడైనా షేర్డ్ గోల్స్ ఉంటాయి కదా, కామన్ గోల్స్. మీరు గోయింగ్ టు బి ఎ కపుల్ వెరీ సూన్.
ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఏమనిపిస్తుంది తనకి అని? ఓ థ్యాంక్ యూ, వావ్. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా అంటే మేము తను షీ వోంట్ ఈవెన్ గోల్డ్ అది కూడా పెట్టుకోదండి. అండ్ ఒకవేళ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ ఖాదీ డ్రెస్సెస్ ఏదో ఇట్లా సుధామూర్తి గారిని ఫాలో అవుతారు బాగా. సో డబ్బులు ఎక్కువ పెట్టనివ్వరు ఎక్కడ. ఇప్పుడు ఒక 30,000 మీకు అసలు ఫస్ట్ పురుషులందరూ అబ్బాయిలందరూ చూడాలి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు. పెట్టనివ్వద్దు అని కూడా అనట్లే, పెట్టనివ్వరు అంటున్నారు. అట్లా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు కూడా ఏంటి, ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా ఎలా స్పెండ్ చేయాలనేది కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా ఇష్టం కూడా ఖర్చు పెట్టరు అసలే. అండ్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ కూడా వేస్ట్ చేయనివ్వరు అసలే. ఫుడ్ వచ్చిన తర్వాత ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదా రెస్టారెంట్స్కి, అక్కడికి వెళ్తే ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా ప్యాక్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని. అండ్ సరే మన ఫుడ్ మనం మిగిలిపోయింది ఇవ్వడం ఓకే, బట్ పక్కన ఎవరైనా ఫుడ్ వేస్ట్ అయింది అనుకోండి వెళ్ళి వాళ్ళతో కూడా చెప్తారు ఇలా చేయొచ్చు మనం అని చెప్తారు. సో ఒక ఇనిషియేషన్ తీసుకోవడానికి ఆలోచించరు, ఏదైనా చెప్తారు సరే చాలా బోల్డ్గా చెప్తారు అన్నట్టు. మనకెందుకు అనే విషయం అసలు ఆలోచించారు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, తను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పింది తను కేరళ ఫ్లడ్స్ అప్పుడు కూడా షీ వెంట్ అండ్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. యా. సో కేరళ విషయంలో వస్తే ఇప్పుడు నార్మల్గా డొనేషన్ అంటే ఎట్లా అంటే మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ చాలామంది డొనేట్ చేస్తారు. బట్ తను ఏంటంటే అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి షీ వెంట్ ఆల్ ద వే టు కేరళ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 1 week. ఒక టీమ్ని ఫామ్ చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ 7 to 10 people ఐ థింక్ 7 to 10 peopleని షీ వెంట్ ఆల్ ద వే టు కేరళ. ఒక 7 days అక్కడ ఉండి గ్రౌండ్లో ఎంత ప్రాబ్లం ఉంది ఏంటి అనేది చూసి 7 days అక్కడ స్పెండ్ చేసి వచ్చారు తను. సో దిస్ ఈస్ వాట్ ఐ లైక్ మోర్ అబౌట్ సోనియా. జస్ట్ నాట్ లైక్ డొనేటింగ్ మనీ, డబ్బులు ఉన్నాయి లేదా యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏదో డబ్బులు ఇవ్వడం కాకుండా ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి షీ వర్క్స్ అండ్ షీ ఎంజాయ్స్ దట్. అంటే ఇది ఒకటే కాదు స్వప్న గారు, ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ ప్రాస్టిట్యూషన్ ఒక సెక్స్ వర్కర్స్ యా. సో ఆ విషయంలో కూడా షీ వెంట్ ఒక 3-4 days ఆ ఏరియా అక్కడికి వెళ్ళి ఆ పేరెంట్స్తోని ఆ పిల్లలతోని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఒక 5-6 women అందరు కలిసి షీ ఇనిషియేటెడ్ దిస్ ప్రాజెక్ట్. 5-6 women అందరు కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నట్టు. అంటే చదువు వాల్యూ ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి ఆ ఏరియాలో ఉంటే. అండ్ అది కాకుండా బయటికి వచ్చి ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము వెరీ లెస్ అండి, వెరీ లెస్. అంటే ఆ టైంకి వాళ్ళు అయినట్టు అనిపిస్తారేమో, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు. బట్ ప్రయత్నం అయితే తను కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ. షీ డిడ్ దట్. అండ్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ షీ టుక్ దోస్ కాంటాక్ట్స్. ఆ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడటము. అండ్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు అందులో ఒక వన్ ఆఫ్ ద ఉమెన్కి వాళ్ళ పాపకి ఒక కాలేజీలో సీట్ కావాలంటే షీ హెల్ప్ దెమ్. అంటే డబ్బులు అదంతా కాదు, బట్ అట్లీస్ట్ అడ్మిషన్లో హెల్ప్ చేయడము అదంతా కూడా. సో బేసికలీ అందరితో కనెక్టెడ్గా ఉండాలి, అందరికీ అన్ని ఏదో చేయాలని ఒక తపనుంది. మీరు అడిగారా ఎంత దూరం చేస్తావు ఇది, ఏమేమి చేయాలి? పాలిటిక్స్లోకి వస్తుందా తను? పాలిటిక్స్ ఏమో ఐ డోంట్ నో, బట్ హెల్పింగ్ చేయాలని మాత్రం చాలా ఉంటుంది, హెల్ప్ చేయాలి అని ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇట్లాంటి సెక్స్ వర్కర్స్ అట్లా వెళ్తున్నారు అనుకోండి, అట్లా మాట్లాడాలంటే మనం ఏదో ఆలోచిస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు తను షీ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్, ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీ అనే విషయంలో చాలా బోల్డ్ కాజ్ అది కూడా. అండ్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడము అండ్ వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడంలో వాళ్ళని ఒక రెజ్యూమ్ ఎలా రెడీ చేయాలి. అండ్ రెజ్యూమ్లో పెట్టినప్పుడు యూనో మేల్ ఫీమేల్ అన్నోన్ అని ఉంటుంది. సో అన్నోన్ అనే ఆప్షన్ని మీరు టిక్ చేయడానికి ఆలోచించొద్దు అని చాలా గట్టిగా చెప్తుంది వాళ్ళకి. బికాజ్ దానివల్ల మీకు జాబ్ దేనికి ఇవ్వాలి, మీకు మీ టాలెంట్ని, నా దగ్గర ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ జాబ్ మీరు చేయగలుగుతారా లేదా అనేది, అదే ఇంపార్టెంట్ మీకు, అది టిక్ చేయడానికి ఆలోచించొద్దు మీరు అని చెప్పడము. వాళ్ళ కోసం ఒక ర్యాలీ ఏదో చేసినప్పుడు కూడా మీ మీద ప్రెషర్ పెట్టలేదా? మీ కంపెనీలో అంతా 150 మంది ఉన్నారు తీసుకోండి అని. నో షీ టెల్స్ దెమ్, ఇప్పుడు నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎస్ డెఫినెట్గా. కానీ అది కూడా మీ ఎలిజిబిలిటీని బట్టి తీసుకుంటాం అంతే. డెఫినెట్ ఎక్కడైనా సరే ఇప్పుడు వేరే వాళ్ళకు రికమెండ్ చేయాలనుకున్నా కానీ ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు కూడా అప్లై చేయొచ్చు అని చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐ మీన్ ఇంకా కూడా ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ షీఈస్
ఆల్వేస్ అవుట్ దేర్ టు గివ్ ఏదో విధంగా ఆదుకోవాలి, హెల్ప్ చేయాలని చెప్పి. ఇంకేం తెలుసుకున్నారు సోనియా గురించి మీరు? చాలా చేశారండి. ఇప్పుడు మనకు బ్లైండ్ కిడ్స్ కోసం ఒక మ్యారథాన్ కండక్ట్ చేసినప్పుడు షీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ యాజ్ వెల్. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు దాంట్లో కూడా. ఐ డోంట్ నో హౌ మచ్ దే రైజ్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ దే రైజ్డ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ దే డొనేటెడ్ టు ద బ్లైండ్ చిల్డ్రన్. అండ్ ఆర్జీవి గారి చేతే తన ఫండ్ రైజర్ కోసం చేయించారు కదా. అవును, ఆర్జీవి గారు కూడా మన పాప ఎడ్యుకేషన్ కోసం అని he spoke in TV5 or I don't know what channel it is, but it's still there online. Funds generate చేయమని చెప్పడము, and they raised good amount of money for that girl children. So అతనితోని కూడా ఈ ఫండ్ రైజింగ్ చారిటీ సైడ్ తీసుకొచ్చి మోస్ట్ సెల్ఫిష్ అని చెప్పించే నేను మోస్ట్ సెల్ఫిష్ అని చెప్పించే ఎవరికి డొనేట్ చేయొద్దు అని చెప్పి. అండ్ he calls her మదర్ తెరీసా. రాగానే కూడా అసలు మీరున్న పొజిషన్ ఏంటి అని, మీరు ఎట్లా ఉంటారు, మీరు చేసే పనులు ఏంటి ఆయన అలా చాలా సర్కాస్టిక్ గా చాలా, బట్ హీ ఈస్ వెరీ యాక్సెప్టింగ్ అండ్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ అని అనిపిస్తుంది చూస్తే. ఐ మెట్ హిమ్ లైక్ 2-3-4 times కలిసాను. యాక్చువల్ పైకి అలా కనిపిస్తారు నాకు తెలిసి, బట్ హీ యాక్చువల్లీ ఎంకరేజెస్ పీపుల్ టు బీ హూ దే ఆర్. అసలు ఐ రియల్లీ లైక్ హిమ్ అండి నిజంగా. అంటే ఐ మీన్ మామూలుగా ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాబ్లమ్కి ఒక 100 answersకి వెతుకుంటాం మనం, ఇది చేస్తే బాగుండు అనేది. హీ కమ్స్ అప్ విత్ 1 answer. అది ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే అది నాకు ఎందుకు క్లిక్ అవ్వాలి అనిపిస్తుంది. ఐ లైక్ హిస్ బ్రెయిన్. యా. సో అయితే